గడిచిన 6 రోజులుగా గ్రామ పరిపాలన వ్యవస్థ, సర్పంచులకు సంబంధించిన వ్యవస్థ ముగిసిపోయి గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన జరుగుతుంది. చాలా సంతోషం. కానీ గత ప్రభుత్వం సర్పంచులను ఇబ్బంది పెట్టి బిల్లులు రాకుండా చూసిన వ్యవస్థలో మా గ్రామ పంచాయతీలకు వచ్చే బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలతో పాటుగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, ఎమ్మెల్యే కోటలు కావచ్చు, ఎస్డిఎఫ్ కోటలు కావచ్చు, గ్రామ సర్పంచులు చేసిన బిల్లులన్నీ రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సర్పంచులు గ్రామాలలో అప్పులు తెచ్చి దారుల మీద ఉన్న బంగారం కుదబెట్టి ఇవాళ వర్కులు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకే ప్రత్యేక అధికారాలు ఇస్తారనుకున్నాం, కానీ ఇవ్వలేదు. ప్రత్యేక అధికారులకు అవకాశం ఇచ్చారు. అయినా సంతోషం, గ్రామాల అభివృద్ధి జరగాలి, గ్రామాలు ముందుకు వెళ్ళాలి. కానీ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్న మా సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు సర్పంచుల పదవీ కాలం పూర్తయి కొత్తగా స్పెషల్ ఆఫీసర్ల పేరిట కొత్తగా పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ప్రభుత్వం. కానీ గత 5 సంవత్సరాలు గౌరవంగా ప్రభుత్వం ఏ పని చేపట్టాలన్నా అనేక రకాలుగా అప్పులు తీసుకొచ్చి వేచించి పనులు చేసినా పదవీ కాలం పూర్తయినా కానీ అట్టి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం చాలా విచారకరం. సర్పంచులందరూ కూడా ఎక్కడ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు 108 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుని బిల్లులు రాక అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు సర్పంచుల యొక్క బాధలు తీరుస్తామని చెప్పారు. పదవీ కాలం పూర్తి అయిపోయింది, మేమందరం సమస్యలలో ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచులకు రావాల్సిన బకాయిలని మీరు వెంటనే విడుదల చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ గ్రామ పంచాయతీలు ఏ రకంగా పెండింగ్లో ఉన్నాయనేటువంటి వాటి వివరాలు సేకరించి త్వరితగతిన బిల్లులు రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే సర్పంచులు అందరం కూడా మరొకసారి ఈ గతంలో పనిచేసిన సర్పంచులు అందరం కూడా ఉద్యమ బాట పట్టే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏళ్ళ తరబడి గత ప్రభుత్వం మోసం చేసిన సర్పంచులను అనుకున్నాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చినైనా మాకు సంతోషంలో మాకు ఈ నిధులు విడుదల చేస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నాం. కాబట్టి పదవి కాలం కూడా అయిపోయింది. కాకపోతే ఈ చేసిన పనులకు బిల్లులు రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు, గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు త్వరితగతిన సర్పంచుల బిల్లులు రిలీజ్ చేయండి. లేదంటే తప్పకుండా సర్పంచులందరం, గతంలో పనిచేసే సర్పంచులందరం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకి ముందుకు పోయేటువంటి పరిస్థితిని ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం.